టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:45. ఆల్మోస్ట్ ఒక 1.5 hour సాలిడ్గా ఇక్కడ రూమ్లో రెస్ట్ తీసుకొని, ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ రెస్ట్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసేసి నౌ వీఆర్ రెడీ టు లీవ్. సో అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ టుడే ఈస్ పాండి. అంటే వెంటనే గుర్తొచ్చే ఫ్రెంచ్ టౌన్, దాన్నే వైట్ టౌన్ అని కూడా అంటారు. సో అది మన ప్రొమనేట్ బీచ్ ఆనుకునే ఉంటుంది, యాజ్ ఐ సెడ్ ఇన్ మై బ్లాగ్. అక్కడికి వెళ్ళి కొన్ని బీ రోల్స్ తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని, సో జస్ట్ అక్కడ వ్లాగ్ చేయడానికి ఏం ఉండదు, నేను చెప్పడానికి ఏం ఉండదు, జస్ట్ అలా మీకు చూపించడమే. సో ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్ పెట్టి మీకు చూపిస్తాను ఫ్రెంచ్ టౌన్ మొత్తం. సో అది ప్లాన్ ఇప్పుడు. అండ్ అక్కడే పాండిచేరి మ్యూజియం కూడా ఉంది, సో ఆ మ్యూజియం చూద్దాం. 6 వరకు మధ్యాహ్నం లోపు కవర్ చేయాలి, ఇది ప్లాన్ అనమాట. ఐఎమ్ రెడీ, గుడ్ టు గో. సో సీ యూ ఎట్ మ్యూజియం. సో మ్యూజియం విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు. అండ్ మండే రోజు హాలిడే, ఎవ్రీ మండే హాలిడే, అండ్ నార్మల్ పబ్లిక్ హాలిడేస్ రోజు కూడా హాలిడేస్ అనమాట. లైబ్రరీ ఉంది, ఇది 20 million yearsకి బ్యాక్ ఉన్న ఫాజిల్ వుడ్ అనమాట, అంటే 20 million years నుంచి ఉంది. నైస్. కానీ అదేంటి ఇంత గేట్ బయట అన్ప్రొటెక్టెడ్గా అలా వదిలేశారు, ఐ డోంట్ నో. స్టార్టింగ్ విత్ దట్ ఫాజిల్ వుడ్, ఇక్కడ మనకి చాలా శిల్పాలు ఉన్నాయి. 12th centuryకి సంబంధించినవి, అలానే 16th centuryకి సంబంధించినవి. సో అలా రకరకాల శిల్పాలు ఉన్నాయి. సో అదైతే 10th centuryకి సంబంధించింది. లోపలికి వెళ్ళాలంటే టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. సో బయట జస్ట్ శిల్పాల వరకు ఉన్నాయి. లోపల ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, సో ఐ కాంట్ టేక్ ఫొటోస్ ఆర్ వీడియోస్ ఇన్సైడ్ దట్. అండ్ మీకు ఎంట్రన్స్లో ఈ శిల్పాలు ఉంటాయి, అక్కడేమో లైబ్రరీ ఉంటుంది, అండ్ ఇక్కడేమో పెయింటింగ్ గ్యాలరీ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ మ్యూజియం అనమాట, ఇది మెయిన్ ఎంట్రన్స్. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో నేను లోపలికి వెళ్తున్నా, మళ్ళీ బయటకు వచ్చాక కలుద్దాం. ఏదో చిన్నగా ఉంది బిల్డింగ్ అనుకున్నా, కానీ లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 rupees అనమాట పర్ పర్సన్. లోపల చూపించా కదా ఇందాక బోర్డు, అవన్నీ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దాన్ని ఏమంటారు, మెటల్ విగ్రహాలు, తర్వాత పెయింటింగ్స్, తర్వాత ఆ కాలంలో వాడిన స్వార్డ్స్, గన్స్, కాయిన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం నిన్న చూసాం కదా అరికమేడు చూసి ఏం లేదు అనుకున్నాం కదా. సో అరికమేడులో ఎక్స్కవేట్ చేసిన ఆర్టికల్స్ అవన్నీ ఉన్నాయి. సో అక్కడ జీవనం ఎలా ఉండేది, లేకపోతే అక్కడ ఎటువంటి వస్తువులు వాడేవాళ్ళు, ఇవన్నీ అక్కడ రాసిందనమాట మ్యూజియంలో. సో చాలా బాగుంది మ్యూజియం అయితే. సో అరికమేడు చూసి ఏముందిలే ఒక 4 గోడలు అనుకున్నాం, ఇక్కడికి వచ్చాక చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అరికమేడు గురించి. సో అది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ సీపోర్ట్ అంట, 2000 years ముందు. చాలా రోమన్కి సంబంధించినవి, గ్రీస్కి సంబంధించినవి, లేకపోతే అక్కడ మనుషుల్ని బరీ చేసిన తర్వాత ఆ ఎముకలు తీసుకొని ఒక కుండ లాంటి దానిలో డిపాజిట్ చేసి పూడ్చేవాళ్ళంట. సో ఆ కుండలు, అలాంటి రకరకాల ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అవన్నీ, దానికి సంబంధించిన ఆర్టిక్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ఇది మటుకు వర్త్ అనమాట. ఎవరైనా పాండిచేరి దాని ఇంపార్టెన్స్, దాని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఈ మ్యూజియం అయితే స్కిప్ చేయకండి. సో దట్స్ అబౌట్ మ్యూజియం. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు వైట్ టౌన్. చూడాలి అక్కడ అసలు ఎక్కడ ఉంటుంది, ఆ స్పాట్ ఏంటి,
ఎక్కడ ఫోటోలు దిగాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది నాకు కూడా తెలియదు. చూద్దాం, వెళ్తూ గో విత్ ద ఫ్లో. ఐ మీన్ ద ఫేమస్ వైట్ టౌన్, ఐ మీన్ ఫ్రెంచ్ కాలనీ ఆఫ్ పాండిచ్చేరి. ఇక్కడ నుంచి నేను పెద్ద వ్లాగ్ చేసేది ఏముండదు, జస్ట్ మీకు వైట్ టౌన్ ఎలా ఉంటుందో ఒక గ్లిమ్స్, ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్తో ప్రజెంట్ చేస్తాను. ఐఎమ్ presenting you the White Town in 3, 2 and 1. ర్యాండమ్గా ప్లేసెస్ తిరుగుతూ ఉంటే ఫ్రెంచ్ టౌన్లో ఇది మ్యాప్ కనబడింది. ఒక్కసారి మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇదంతా హెరిటేజ్ వాక్ అంట. సో యూ గో బై వాక్. ఈ స్ట్రీట్స్ అన్నీ లేకపోతే ఫేమస్ ప్లేసెస్ అని నెంబరింగ్ ఇచ్చాడు. ఆ నెంబర్కి ఎదురుగుండా పేర్లు కూడా రాశాడు. సో ఇదంతా ప్రొమనేడ్ ఏరియాలో ఉంటుంది అనమాట. సో జస్ట్ టేక్ అ స్క్రీన్ షాట్ ఆఫ్ ఇట్. సో ఇఫ్ యూ విష్ టు కమ్ టు పాండిచ్చేరి ఇది చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. సో నేను ప్లాన్ చేసే టైంకి అయితే నా దగ్గర ఇది అవైలబుల్గా లేదు. సో దిస్ ఈజ్ నైస్ నో.